మణినాగేశ్వర ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మీరు నేర్చుకున్న, తెలుసుకున్న జ్ఞానాన్ని అందరికీ షేర్ చేయండి. ధన్యవాదాలు. శ్రీ వశిష్ఠుల వారు శ్రీరామచంద్రుడికి జ్ఞానబోధ చేస్తూ ఆ క్రమంలో ఒక విషయాన్ని ఇలా చెప్పారు. రామ, శ్రీరామచంద్ర, ఈ ప్రపంచమంతా సంకల్ప రూపమే. మనోవికారములు, రాగద్వేష వృత్తులు, వాటికి సంబంధించిన తదితర విషయములు ఇవన్నీ సంకల్పం మాత్రమే. కనుక నీవు నిర్వికల్ప అంటే వికల్పములు లేనట్టి సమాధి మానసిక సుస్థిరతను, సమాధి అంటే మానసిక సుస్థిరతను, సమాధిని ఆశ్రయించు. రామ, నిర్వికల్ప సమాధిని ఆశ్రయించు అని వశిష్ఠుల వారు అన్నారు. అనగా సర్వ సంకల్పములకు ఆవలగల స్వస్వరూపమును అభ్యాసిస్తూ ఆస్వాదిస్తూ ఉండు. సర్వ సంకల్పములను అధిగమించిన వాడవై ఉండు. అలా సంకల్పములను త్యజిస్తే ఇప్పుడే ఇక్కడే ఇదంతా ఎలా ఉంటూ ఉండగానే నీవు పరమశాంతిని పొందగలవు. ఓ రఘురామ అని వశిష్ఠుల వారు రాముల వారికి చెప్పిన ఒక విశేష విషయం ఉంటా.